నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నేను కేపీహెచ్పిలో ఉన్న బాబాజీ నేత్రాలయకి వచ్చేసాను. ఇక్కడ వెల్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ గారు, డాక్టర్ ఏ సిద్ధార్థారెడ్డి గారు, ఎంఎస్ ఆప్థల్ ఫెకో ఐసిఎల్ సర్జన్. ఈ ఐ క్వాట్రాక్స్ కంటి శుక్లానికి సంబంధించిన సమస్యను అనేది ఇంజెక్షన్ ద్వారా కాకుండా డ్రాప్స్ పద్ధతి ద్వారా చిన్న మందు ద్వారా సమస్యని చాలా అలవోకగా సునాయాసంగా సాల్వ్ చేయగలరు ఈ డాక్టర్ గారు. అండ్ చూసుకుంటే కనుక మనకి స్క్వింట్ మెల్ల కన్ను సమస్యలు, కళ్ళ జోడు లేకుండా లేటెస్ట్ ఐసిఎల్, ఐపీసీఎల్, స్మైల్, కాంట్రా ఇలా డిఫరెంట్ అన్ని సర్జరీస్ కూడా వింటున్నాం కదా. ఏంటి ఇక్కడ స్పెషాలిటీ, ఇక్కడ ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, అవన్నీ కూడా ఒకసారి డాక్టర్ గారి మాటల్లో విందాం. వచ్చేసేయండి. డాక్టర్ గారు నమస్తే. నమస్తే సార్, ఈ ఐ క్యాట్రాక్స్ కి సంబంధించి కానీ ఐస్ కి సంబంధించి కానీ ఇన్సూరెన్స్ విషయంలో చాలా డౌట్స్ ఉన్నాయి. ఏది తీసుకోవాలి, ఏ ఇన్సూరెన్స్ అయితే బెటర్? కొన్ని దగ్గర క్లెయిమ్ అవుతున్నాయి, కొన్ని రావట్లేవు, కొన్ని సరైన అమౌంట్ రావట్లేదు. సో ఏది బెస్ట్, ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా ఆ ప్రొసీజర్ డీటెయిల్స్? సో ఒక ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మనకు ఒక క్యాట్రాక్ట్ లో చాలా మంది ఒక జిప్సా రేట్స్ అనేవి ప్రివైలింగ్ ఉన్నాయి అనమాట. సో దాంట్లో ఒక లిమిటేషన్స్ అంటూ ఉంటాయి. సో దీన్ని కాకుండా మనం ఒక పర్సనల్ హెల్త్ పాలసీలో మనం తీసుకున్నప్పుడు మనకి ఫుల్ క్లెయిమ్ కావాలి, మనం మంచి ప్యాకేజ్ పెట్టుకోవాలి అన్నప్పుడు ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క లిమిట్ అన్నది ఉంటుంది అనమాట. సో అలాంటిది మనము దాంట్లో మన ఏజెంట్ దగ్గర మనం పాలసీ తీసుకున్నప్పుడు వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి అనమాట. మాకు మాక్సిమం ఒక జబ్బుకి మాకు లిమిట్ లేకుండా మాకు రావాలి అన్నది మనం ఒకటి అడగాలి. సో కోపే లేకుండా, సబ్ లిమిట్ అనేది లేకుండా మనకి ఇలా ఉంటది అనమాట. సో సాధారణంగా ఏమవుతుందంటే ఈ లిమిట్స్ అన్ని పెట్టేసి మాకు 5 లక్షల పాలసీ ఉంది కానీ క్యాట్రాక్ట్ లో 25,000 వస్తుంది అంటారు. సో ఆ క్లాజెస్ ఇవన్నీ మనము వెతుక్కొని మనము ఇన్సూరెన్స్ ఏజెంట్ ని అడిగి మనం తెలుసుకోవాల్సి వస్తుంది. సో కొంతమందికి ఏమవుతుంది అంటే ఆల్రెడీ పాలసీ తీసేసుకున్నాము, దాన్ని మనము ఎలా మార్చుకోవాలి. సో నెక్స్ట్ టైం వీ కెన్ పోర్ట్ ఇన్ టు డిఫరెంట్ కంపెనీ పాలసీ, ఆర్ ఇదే కంపెనీలోనే మనము మన పాలసీని వీ కెన్ ఎన్హాన్స్ అవర్ పాలసీ ఆర్ ప్రైమరీ ఆర్ విచ్ ఎవర్ మన ఏజెంట్ తోటి మనము సంప్రదించి ఏది మంచిదో మనము ఒక 45 days మన పాలసీ ఎక్స్పైర్ అయిపోయే లోపల ఈ విండో పీరియడ్ లో మనము ఈ చేంజ్ అనేది మనం చేసుకోవాల్సి వస్తుంది. ఆర్ వీ హ్యావ్ టు బెటర్ టు కన్సల్ట్ ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ సంప్రదించి మనకి ముందే మనం తెలుసుకుంటే మనకి నెక్స్ట్ టైం మనం క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించుకోదలుచుకున్నప్పుడు మనకి ఎక్కువ క్లెయిమ్ వచ్చేటట్టు మనము ఒక జాగ్రత్త తీసుకోవచ్చు అనమాట. సో ఇలాగ మనకి ఒక 25,000 కాకుండా ఒక ₹1,00,000, ₹1,20,000 కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో కొంతమందికి ఆ ప్యాకేజ్ ని బట్టి, సో వాళ్ళకి మనము తక్కువ ప్రీమియం కట్టేసి మనము దాని క్లాజులు అన్ని పెట్టేసుకొని మనకి ఎక్కువ రావాలి అంటే వచ్చే పరిస్థితి ఉండదు. కొంతమందికి 10,000 వస్తుంది, కొంతమందికి 15,000, 20,000, 25,000 అలా వస్తుంటది అనమాట. సో ఇలాంటి పరిస్థితి మనకి రాకుండా ఉండడానికి మనం మంచి లెన్స్, ఒక బైఫోకల్ లెన్స్ కానీ ట్రైఫోకల్ లెన్స్ కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ జాగ్రత్తలు మన పాలసీ ఉంటే అయిపోయింది, ఇప్పుడైతే అయిపోయింది. నెక్స్ట్ మనం ఫర్దర్ ఎన్హాన్స్ చేసుకున్నప్పుడు, రెన్యూ చేసుకున్నప్పుడు ఇవన్నీ చూసుకొని మనం చేసుకుంటే మనకి మాక్సిమం లిమిట్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఎస్ సార్, మరి ఇందులో కూడా క్యాష్లెస్ ఆర్ రియంబర్స్మెంట్ 2 రకాలు ఉంటాయి కదా సార్, ఏది బెటర్ అంటారు? సో ఈ క్యాష్లెస్ లో ఏంటి అంటే ప్రతి ఒక్క హాస్పిటల్, మెట్రో సిటీస్ లో ఒక జిప్సా టైఅప్ లో ఉన్నారు. సో ఒక ప్యాకేజ్ ని బట్టి అప్రూవల్ ఇనిషియల్ గా రాదనమాట. సో ఏంటంటే ఒక 25,000 అయితే నాన్ ఎన్ఏబిహెచ్ హాస్పిటల్స్, ఎన్ఏబిహెచ్ హాస్పిటల్స్ అయితే సమ్ అదర్ ప్యాకేజ్ అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ టైం పేషెంట్ వచ్చినప్పుడు ఈ ప్యాకేజ్కి టైఅప్ అయిపోతారు. సో వాళ్ళకి ఎక్స్ట్రా ప్యాకేజ్ ఉన్నా కూడా ఫస్ట్ అప్రూవల్ అనేది ఇనిషియల్గా రాదనమాట. సో వాళ్ళ ఫస్ట్ ఇనిషియల్గా పేషెంట్ పే చేసుకొని మళ్ళీ తర్వాత ఎన్హాన్స్మెంట్ అనేది ఒక అంబిగ్యూటీ అనేది ఉంటుంది. సో ఒక క్లారిటీ అనేది ఉండదు అనమాట. సో పేషెంట్ రీయింబర్స్మెంట్కి వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళు బేసిక్గా వాళ్ళు ఒక మన ఇన్సూరెన్స్ ఏజెంట్ని కనుక్కొని మనకి పాలసీలో ఎంత బెస్ట్ ఉంది అని పెట్టేసుకొని మనం పే చేసుకుంటే ఒక హాస్పిటల్స్ కూడా రీయింబర్స్మెంట్కి దే విల్ నాట్ యాడ్ ఆన్ కాస్ట్. సో అండ్ వాళ్ళకి ఒక బెనిఫిట్ అనేది కూడా ఉంటుంది అనమాట. సో అదే రీయింబర్స్మెంట్ ఈజ్ కొద్దిగా పేషెంట్ ఏంటి, నాకు అది అన్ని ఆ జంజట్ వద్దు, నాకు వాళ్ళతో మాట్లాడడం అది ఇది వద్దు అనుకున్నప్పుడు రీయింబర్స్మెంట్కి వెళ్ళి కొద్దిగా శ్రమ పడితే యూ గెట్ ద బెస్ట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ యువర్ ఇన్సూరెన్స్. ఈ డౌట్స్ అయితే క్లియర్ చేసేసా. ఎట్ ద సేమ్ టైం చాలా మందిలో డౌట్, ఇండియన్ లెన్స్ బెటరా, ఫారెన్ లెన్స్ కి వెళ్ళాలా, ఏది బెటర్, ఏది ఏ విధంగా చూస్ చేసుకోవాలి, ఆ డీటెయిల్స్ ఒకసారి. సో ఇండియన్ లెన్సెస్ ఆర్ నాట్ ఇన్ఫీరియర్. ఇప్పుడు మనం వ్యాక్సిన్ లో చూసాము, మన ఇండియన్ లెన్సెస్ వర్ ఎక్స్పోర్టెడ్ టు సో మెనీ హండ్రెడ్స్ ఆఫ్ కంట్రీస్, మోర్ దాన్ 100 కంట్రీస్. సో అక్కడ మన సత్తా ఏంటో తెలుసుకుంది. సో ఇట్లా ఇండియన్ లెన్సెస్ కూడా దాదాపుగా మెయిన్ గా ఒక యుఎస్, ఒక 1 or 2 అదర్ కంట్రీస్ తప్పించి అన్ని కంట్రీస్ లో 160 కంట్రీస్ దాకా ఎక్స్పోర్ట్ అవుతాయి. సో ఇప్పుడున్న లెన్సెస్ అన్ని కూడా వాళ్ళు దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ అకార్డింగ్ టు ద యూరోపియన్ స్టాండర్డ్స్ ఆర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ విత్ ఇంపోర్టెడ్ మెషిన్స్, విత్ ఇంపోర్టెడ్ మెటీరియల్. ఇట్ జస్ట్ ఏంటి అంటే
మనకి పెరట్లోని మందు చేతికి రాదు అన్నట్టు మనకి ఇక్కడ తయారు చేసిన లెన్సెస్ పైన అందరికి చాలా చిన్న చూపు ఉంది యా అన్నమాట. వాళ్ళు చెప్పారు కాకపోతే వీళ్ళు చెప్పారని కూడా వెళ్తున్నాం కాకపోతే మా దగ్గర చాలా మాక్సిమం ఇప్పుడు ఏంటంటే బయట కార్పొరేట్ హాస్పిటల్కి పెద్ద హాస్పిటల్కి వెళ్తే 60,000 70,000 కూడా వాళ్ళకి మోనోఫోకల్ లెన్సే పెడుతున్నారు. కానీ మేము అదే కాస్ట్లో మేము పేషెంట్స్కి ఒక 45,000లో ఒక బైఫోకల్ లెన్స్ ఇవ్వడము, ఒక 65,000లో ట్రైఫోకల్ లెన్స్ ఇవ్వడము, ఇంకొంచెం ప్రీమియం మోస్ట్ అడ్వాన్స్ లెన్సెస్ బెటర్ దాన్ ఇంపోర్టెడ్ లెన్సెస్ కూడా మన దగ్గర ఇండియన్ లెన్సెస్ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. సో ఇండియన్ లెన్స్ని ఒక మంచి ట్రైఫోకల్ లెన్స్ వీఆర్ గివింగ్ అట్ ద కాస్ట్ ఆఫ్ మోనోఫోకల్. సో వీఆర్ గెటింగ్ అడ్వాంటేజ్ అనేది చాలా అడ్వాంటేజ్ వస్తుంది. సో ఈ విషయంలో మాత్రం ఇండియన్ లెన్సెస్ ఆర్ ఎక్స్ట్రాడినరీ అండ్ వీ హ్యావ్ ఈవెన్ ప్రీమియం ఇండియన్ లెన్సెస్ ఆన్ పార్ విత్ ది ఇంపోర్టెడ్ లెన్సెస్. సో దిస్ ఇస్ మై నరేటివ్. ఒక నేను చెప్పదలుచుకుంది పేషెంట్ అంటే నాకు ట్రైఫోకల్ లెన్స్ ఉందా ఫీచర్ అడగండి దయచేసి. ఇండియన్ ఇంపోర్టెడ్ అని అడగండి. దిస్ ఇస్ వాట్ నేను పేషెంట్లకు తెలుసుకోవాల్సిన విషయం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ విషయం చెప్పండి సార్, ఈ ఐ క్యాటరాక్ట్స్ కి సంబంధించి ఆపరేషన్ ఏ ఏజ్ లో స్టార్ట్ చేయవచ్చు అంటారు? దీనికి ఏమన్నా సడన్ ఏజ్ అని లిమిట్ ఉంటుందా? సో మునుపు ఏముండేది అంటే అందరికీ ఒక సింగిల్ పవర్ లెన్సే పెట్టేవారు. సో అప్పట్లో ఆపరేషన్ ఇంత సఫిస్టికేటెడ్ గా ఉండేది కాదనమాట. సో అలాంటప్పుడు పూర్తిగా ముదిరిన తర్వాతనో అలాంటప్పుడే చేసేవారు. ఇప్పుడు ఏమైపోయింది అంటే ఇప్పుడు 60 ఏళ్ళప్పుడు ఏమవుతుంది, మన చర్మం ఎంత ముడతపడింది, మన జుట్టు ఎంత నెరిసింది, అలానే మన కంటి లోపల ఉన్న నార్మల్ శుక్లం కూడా ఒక నెరుపు అనేది వస్తుంది అనమాట. సో ఈ నెరుపు అనేది మనకు ఏంటంటే అద్దాల పవర్ బాగా మారిపోతూ ఉంటుంది, లావు అద్దాలు అయిపోతుంటాయి, అన్ని పవర్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో దీన్ని మీరు 60 ఏళ్ళు అయితే మీరు శుక్లం కోసం ప్రతి ఒక్కరికి ఒక పర్సంటేజ్ శుక్లం అయితే ఉంది. సో మీరు 60 కొత్త యూఎస్ లో ఏంటి అంటే వాట్ ఈస్ ద న్యూ నరేటివ్ అంటే ఐ కెనాట్ డ్రైవ్ ఇన్ ద నైట్. నేను చీకట్లో లైట్స్ చూడలేకపోతున్నాను, ఎందుకంటే అక్కడ 60 ఏళ్ళు కూడా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు కూడా చేస్తూ ఉంటారు. సో మీరు ఎప్పుడైతే చీకట్లో చూసి మీరు లైట్లని ఒక కాంతివంతంగా దాని చుట్టూ మెరుగులు అలా కనపడుతున్నాయో సో మీకు యూ హ్యావ్ ఎర్లీ క్యాటరాక్ట్స్. సో అది పూర్తిగా మీరు 60లో మొదలైన దాన్ని మీరు 70కి 85కి మీరు పోస్ట్పోన్ చేయాల్సిన అవసరం లేదు. 60లోనే చేసుకుంటే మీకు ఒక అద్దాల నుంచి విముక్తి వస్తుంది, మీకు మంచి చూపు వస్తుంది. దయచేసి మీ ఇంట్లో 60 పైబడిన వాళ్ళు 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు వచ్చి డాక్టర్ని శుక్లాలు ఉన్నాయా అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. నన్ను అడిగితే మాత్రం 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు ప్రతి ఒక్కరు కంటి శుక్లం ఆపరేషన్ చేసుకొని కనీసం అంటే ఒక బైఫోకల్ కానీ ఒక ఇండియన్ ట్రైఫోకల్ కానీ వేసుకుంటే ఐఓఎల్ వాళ్ళకి అద్దాలతో అవసరం అనేది దాదాపుగా ఉండదు. 60 ఖచ్చితంగా చేసుకోవడం ఉత్తమం. మా మదర్కి కూడా అంతే, షీ వాజ్ వేరింగ్ ప్రోగ్రెసివ్ అద్దాలు వాడేవారు. ఎందుకు లేని చెప్పేసి అఫ్ కోర్స్ దెర్ వాజ్ సమ్ అమౌంట్ ఆఫ్ వెరీ కాల్ స్క్లీరోసిస్ అంటాం అనమాట, వెరీ ఎర్లీ క్యాటరాక్షన్ స్క్లీరోసిస్ అంటాం. సో దాని కొరకు వీ హాడ్ డన్ క్యాటరాక్ట్ ఎక్స్ట్రాక్షన్ విత్ ట్రైఫోకల్. దెర్ వాజ్ నాట్ ఫుల్ క్యాటరాక్ట్ వచ్చేంత వరకు నేను వెయిట్ చేయదలుచుకోలేదు. సో దట్ ఈస్ ద రీజన్ మేము ఎర్లీ క్యాటరాక్ట్ని మేము డన్ ఇట్ అండ్ షీ ఈస్ టోటలీ స్పెక్టికల్ ఫ్రీ టుడే. ఓకే, అంటే ఎలా తెలుస్తుంది సార్, ఎలా చెక్ చేయించుకో, టెస్ట్ ఏంటి? మేము ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ బట్టి చూస్తే మాకు తెలిసిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ డోంట్ వెయిట్ ఫర్ ద క్యాటరాక్ట్స్. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.